సండే షికార్కి వెళ్ళాలి అన్నప్పుడు ఫుల్ గా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం కి కూడా ఫుల్ గా అనిపించే రెసిపీని అయితే చూపిస్తాను రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా ఈవినింగ్ స్నాక్స్ గా అయినా తినవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొబ్బరి తురుము, కొంచెం మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. అన్ని కలిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బ్రెడ్ ప్యాకెట్ కి నేనైతే 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. వేరొక బౌల్ తీసుకొని దానిలో ఈ పగలగొట్టుకున్న ఎగ్స్ అని వేసి బాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమానికి పైగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిగిలిన కొంచెం మిశ్రమంలో శనగపిండి కొద్దిగా, ఉప్పు, కొంచెం నెయ్యి హాఫ్ స్పూన్ వేసి కలుపుకొని పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకొని బ్రెడ్ స్లైసెస్ ని ఆమ్లెట్ మీద వేసిన తర్వాత ఆ బ్రెడ్ స్లైసెస్ మీద చివరిగా కలుపుకున్న ఎగ్ అండ్ శనగపిండి మిశ్రమాన్ని వేయాలి. ఇప్పుడు రెండు వైపులా కాల్చుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకోవడం. మిగిలిన అన్ని బ్రెడ్ స్లైసెస్ ని అలానే వేసుకో. ఉల్లిపాయలు, టమాటాలు వేయడం వల్ల ఆమ్లెట్ డెలికేట్ గా ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల ఆమ్లెట్ విరిగిపోకుండా బాగా వస్తుంది. దీన్ని ఎగ్ ఆమ్లెట్ అని కూడా పిలుచుకోండి, పర్వాలేదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి.